కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి కూడా నమస్కారం. రవికుమార్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా ఉంది. రవికుమార్ గారు, పెద్దమ్మ తల్లి గుడి వ్యవహారం గత వారం రోజులు పైగానే నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరించినటువంటి తీరు, అధికారులు వ్యవహరించినటువంటి తీరు మీద తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే మంత్రులు కూడా రెస్పాండ్ అయ్యారు. అసలు అక్కడ గుడి లేదు అన్నట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా గుడి నిర్మాణానికి కావాలంటే అప్లికేషన్ పెట్టుకుంటే మేము భూమి ఇస్తాం, గతంలో ప్రభుత్వాలు చాలా భూములు అలా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయంటూ కూడా మంత్రులు ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్. కాకపోతే వెనకాల ఏదో జరుగుతుంది అనేటటువంటి అనుమానాలను అయితే హిందూ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏ రకంగా చూస్తున్నారు ఈ మొత్తం వ్యవహారాన్ని? ముందుగా శివ, మీకు ప్యానల్ ఉన్న మిత్రులందరికీ నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు మనం అనేక సంఘటనలు చూసినాము. ఎక్కడైతే హిందువుల గుళ్ల పైన దాడులు కావచ్చు, హిందువుల యొక్క ఉత్సవాల పైన దాడులు కావచ్చు, హిందువులు జరుపుకునేటువంటి నవరాత్రి ఉత్సవాల కోసం జరుపుకునేటువంటి ఈ యొక్క పందిళ్ల పైన కావచ్చు, విగ్రహాల పైన కావచ్చు, దాడులు కావచ్చు, మనం అనేకం చూసాం. ఇన్ని దాడులు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం ఎంత ధైర్యంగా మళ్ళీ అక్కడ బస్తీవాసులు పెద్దమ్మను చాలా కుల దైవంగా భావిస్తారు, ఇంటి దైవంగా భావిస్తారు, పూజలు చేసుకుంటారు. అది కూడా ఆషాఢ మాసంలో బోనాల పండుగ జరుపుకుంటారు. బోనాల పండుగ జరుపుకునేటువంటి ఆషాఢ మాసంలో పెద్దమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటారు. అటువంటి సమయంలో ఎక్కడ కూడా కొంచెం కూడా భయం లేకుండా, కొంచెం కూడా అసలు ఈ దేశంలో హిందువులు అనే వాళ్ళే లేడు అన్నట్టుగా దేవాలయాన్ని ఎంత ధైర్యంగా వీళ్ళకి ఎంత దమ్మంటే అసలు అర్థం కాదు. వీళ్ళకి ఎంత దమ్ము, ఎంత ధైర్యము, ఎంత భయం లేకుండా ఆ అధికారుల వాళ్ళని ప్రేరేపించిన వాళ్ళ వెనక ఉన్న వాళ్ళ ఏ విధంగా పోయి ఆ దేవాలయాన్ని అంత దారుణంగా కూలగొడతారనే విషయం ఇప్పటికీ కూడా మాకు అర్థం కానటువంటి విషయం. ఎవరైతే ఇప్పుడు మనం ముత్యాలమ్మ గుడిలో దాడి గురించి మనం చూసాము. సరే, వాడిని తీసుకెళ్లి వాడిని అరెస్ట్ చేసి వాడికి ఏదో మతి భ్రమించిందనో పిచ్చోడనో చెప్పేసి ఏదో ముద్ర వేసేసి ఆ కేసుని ఏదో విధంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. అక్కడ ధర్నా చేస్తున్నటువంటి భక్తుల పైన లాఠీ చార్జ్ చేసినారు. ఆ భక్తుల పైన కేసులు బుక్ చేసినారు. ఆ భక్తులనే ఉల్టా కొట్టి మళ్ళా ఆ కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ చూస్తే ప్రభుత్వమే అధికారికంగా అధికారులను పురమాయించి వెళ్లి ఈ గుడిని కూలగొట్టిందంటే ఈ ప్రభుత్వానికి ఎంత ధైర్యము, ఈ ప్రభుత్వానికి ఓటు వేసి ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే ప్రశ్న వేస్తున్నా. మీకు గాని నిజంగా సిగ్గు, శరము, లజ్జ ఉంటే ఈ యొక్క సంఘటనలో ఎవరైతే వెనక ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువుకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఆ గుడిని మళ్ళీ మీరు ఎంత దారుణంగా అయితే ఆ గుడిని కూలగొట్టారో అంతే వైభవంగా ఆ గుడిని నిర్మించి ఆ బస్తీవాసుల సెంటిమెంట్లు, హిందువుల సెంటిమెంట్లు కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ ఉద్యమము రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుతుంది. ఈ ఉద్యమం ఈ ప్రభుత్వానికి ఒక చరమగీతం పాడుతుంది. ఈ ఉద్యమం ఈ రేవంత్ రెడ్డిని కుర్చీ నుంచి హెచ్చరిస్తున్నాం. రైట్. ఓకే రవికుమార్ గారు, దయచేసి గెస్టులందరికీ చిన్న రిక్వెస్ట్. గెస్టులు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత స్వల్ప సమయంలోనే మీరు చెప్పాలనుకున్నటువంటి పాయింట్ నేరుగా చెప్తారని ఆశిస్తున్నాను. మనతో పాటు ప్రస్తుతం